ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. చల్లా తేజ ఎంపీగా బరిలోకి దిగుతున్నాడు. 1,00,000 మెజారిటీతో గెలుస్తాడు. అది ఇది అనేది ఆహా ఊహ. అంతా మీరేమన్నా వీళ్ళని ప్రవోక్ చేసి ఏదన్నా అనిపిస్తున్నారా, లేదంటే నిజంగా ప్రజల్లోంచి వస్తుంది అది? అలా పోకోకుండా ఇలా ఎందుకు వచ్చారు? సేవ చేద్దాం అని చెప్పని ఒక దృక్పథం అంతే. సేవనా? ఏంటి సేవ అంటే మదర్ తెరిసా ఇలాగా? అసలు మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? అసలు ఇంట్రెస్ట్ అండి నాకు. ఎందుకు రాకూడదండి? పవర్ అంటే ఇంట్రెస్టా? రాజకీయాల్లోకి వెళ్ళి డబ్బు సంపాదించాలి ఇంట్రెస్టా? 10 సంవత్సరాలుగా అధికారానికే దూరమైన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఏమొస్తుంది మీకు అసలు? బీజేపీ ఎప్పుడు రామ మందిరాన్ని యూజ్ చేసుకొని, హిందుత్వాన్ని యూజ్ చేసుకొని ప్రతి ఎలక్షన్ గెలడం జరిగింది. ఇప్పుడు మొత్తం దుకాణం సర్దుకొని, ఇంకా టీ షాప్ అన్ని సర్దుకొని ఇంక ఇంటికి వెళ్ళడమే. ఇండియా కూటమి అన్నది చాలా గట్టిగా తయారవుతుంది. నిజంగా పార్లమెంట్కి వెళ్ళాలని ఒక లక్ష్యం, అంటే అసెంబ్లీ సీట్ మిస్ అయింది కాబట్టి పార్లమెంట్కి వెళ్ళాలనుకుంటున్నారా? పార్లమెంట్ అన్నది ఒక దేవాలయం. మీరంతా భక్తులా? మరి ఈ పరుగు పందెంలో మీరు ఎన్నో స్థానంలో ఉంటారు అసలు? చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉంది అంటున్నారు. మళ్ళీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, ఆయనకు రాజకీయ నేపథ్యం ఉంది. నాకు రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయట్లేదని మీరెట్టా చెప్తారండి? బీఆర్ఎస్ దెబ్బతిన్న పులిలా ఉంది, అసలు చాలా కసితో ఉంది. మాటు వేసి పులి పంజా ఎలా విసురుతుందో అలా మాటు వేసి ఉంది. ఇంకా లెగదు, దెబ్బతిన్న ఇంక చచ్చిపోద్దు. స్వాతంత్ర్యంలో కమలాసన్ లాగా అమాయకుడుగా కనిపిస్తున్నారు. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం భువనగిరి పార్లమెంటు ఎంపీ ఆశాబహులు, అది కూడా కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చల్లా తేజ గారు. ఆయన భువనగిరి ఎంపీ టికెట్ ఆస్పిరెంట్గా ఉన్నారు. మరి చూద్దాం ఆయన ఏ లక్ష్యంతో ఎంపీగా బరిలోకి దిగాలనుకుంటున్నారు, అసలు ఆయన ఏమి సాధించాలనుకుంటున్నారు, భువనగిరి అభివృద్ధిని ఎలా చూడాలనుకుంటున్నారు అన్న వివరాలు ఇంటర్వ్యూలో తెలుసుకుంటాం. నమస్తే చల్లా తేజ గారు. నమస్తే. చల్లా తేజ భువనగిరిలో ఎక్కడ ఎవరిని అడిగినా కూడా చల్లా తేజ నెక్స్ట్ ఆయనే ఎంపీ క్యాండిడేట్, ఎంపీగా బరిలోకి దిగుతున్నాడు, 1,00,000 మెజారిటీతో గెలుస్తాడు, అది ఇది అనేది ఆహా ఊహ అని చెప్తున్నారు. ఇదంతా మీరేమన్నా వీళ్ళని ప్రవోక్ చేసి ఏదన్నా అనిపిస్తున్నారా, లేదంటే నిజంగా ప్రజల్లోంచి వస్తుంది అది? మీ నోటి నుంచి చెప్పిందో నిజం జరగాలని చెప్పని మేము కోరుకుంటూ ఉంటాం. అంతేనా? నేను చాలామందిని ఎంక్వైరీ చేశాను. ఈ చల్లా తేజ ఏంటండి ఆయన పరిస్థితి, ఎవరైనా అంటే, సార్ మంచి యువకుడు సార్, చాలా ఉత్సాహంగా ఉన్నాడు, ఖచ్చితంగా గెలవబోతున్నాడు, ఖచ్చితంగా భువనగిరిలో ఆయనే జెండా పాతాడు, కాంగ్రెస్ పార్టీ జెండా పాతుంది ఆయనే, అది ఇది అంటున్నారనమాట. అంటే నాకు ఇది నిజంగా అంటున్నారా, లేదంటే నాలాంటి వారు ఎవరైనా ఫోన్ చేస్తారు ముందుగానే మీరు పసిగట్టి వాళ్ళతోనే అలా చెప్పిస్తున్నారా అని నాకేం అర్థం కాదు. అందుకు మీ సోర్సెస్ మీకు ఉంటాయి, మీరు కనుక్కుంటూ ఉంటారు. ఖచ్చితంగా మేమైతే జెండాయే పడుతాం. ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా. కాంగ్రెస్ జెండా? నేను ఏదైనా గులాబీ జెండా ఏమనుకున్నాను. అది వెళ్ళిపోయింది, ఎప్పుడో వెళ్ళిపోయింది. అదే అడిగిపోయింది. బాక్స్లో పెట్టుకున్నారు వాళ్ళు. ఏ బాక్స్ అండి? అట్టపెట్టెలో పెట్టుకున్నారా? ఏ సూట్ కేసులు లేవు వాళ్ళతో? కారులో దాచుకుంటున్నారు, అట్టపెట్టి కారులో బ్యాక్ సీట్లో పెట్టుకుని దాచుకుంటున్నారు. ఓకే, గులాబీ జెండా కారులో ఉందన్నమాట. ఓకే, కారు వేగం పెరిగితే మళ్ళీ బాగుండదు కదా? పెరగడానికి అవకాశం లేదు, ఆల్రెడీ ప్రజలు నిర్ణయించేశారు ఓకే వాళ్ళ ఇంటికి పంపిద్దామని చెప్పని. ఓకే, మనం ఇంటర్వ్యూ లోతుల్లోకి వెళ్లే ముందు చల్లా తేజ గారి యొక్క కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం. మాది బిజినెస్ ఫ్యామిలీ, ఎప్పటి నుంచో బిజినెస్. ఓకే, మీ స్వగ్రామం ఎక్కడ? మిర్యాలగూడ. మిర్యాలగూడ టౌనా? టౌన్. మిర్యాలగూడ టౌన్. నాన్నగారి పేరు? చల్లా కేవీ రావు గారు. చల్లా కేవీ రావు. కేవీ అంటే? కాశీ విశ్వేశ్వరరావు. చల్లా కాశీ విశ్వేశ్వరరావు గారు, అది షార్ట్ చేసేసారంట. అట్లా మీదేమన్నా చల్లా తేజ కూడా ఎట్లా షార్ట్ ఫామ్ లో ఉందా, ఏమైనా పూర్తి ఏమైనా ఉందా? పూర్తి పేరు ఉంది. ఏం పేరు? తేజ వీర వెంకట సత్యనారాయణ. వామ్మో, చల్లా వీర వెంకట తేజ వీర వెంకట సత్యనారాయణ. వామ్మో, అసలు ఇక్కడ నుంచి వస్తుంది ఎట్లా పేరు అంత గట్టిగా వచ్చేస్తుంది. మరి దాన్ని అంత షార్ట్ చేసుకున్నారు చల్లా తేజగా? చల్లా తేజ అని అందరికీ తెలుసు. ఓకే, పూర్తి పేరు ఎవరికి తెలుసు? చల్లా తేజ కానీ అందరికీ పరిచయం. అమ్మగారి పేరండి? శ్యామలాదేవి. ఏం చేస్తారు అమ్మగారు? హౌస్ వైఫ్. నాన్నగారు బిజినెస్ చేస్తారు, కన్స్ట్రక్షన్ బిజినెస్. ఎంతమంది సంతానం వారికి మీరు? ఇద్దరు, నేను మా చెల్లి. చెల్లి ఏం చేస్తారు? మ్యారేజ్ అయిపోయిందా? మ్యారేజ్ అయిపోయింది, హౌస్ వైఫ్. బావగారు జాబ్ చేస్తారు. ఏం జాబ్ చేస్తారు? టీసీఎస్లో జాబ్ చేస్తారు, సాఫ్ట్వేర్. బిజినెస్ ఫ్యామిలీలోకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చారా? ఓకే, మీ పరిస్థితి ఏంటి? మీరు ఎక్కడ, మీ స్టడీస్ అంతా ఎక్కడ?
స్టడీస్ హైదరాబాద్లో. ఎక్కడ చదివారు? స్కూలింగ్ అంతా ఎయిర్ ఫోర్స్ స్కూల్. ఎయిర్ ఫోర్స్ స్కూల్ అదేంటది? క్వార్టర్స్లో ఎయిర్ ఫోర్స్ స్కూల్లో చదువున్నాను. దాని తర్వాత బిజినెస్ మ్యాన్ కదా, ఎయిర్ ఫోర్స్ ఎంప్లాయీ ఏం కాదు. మా మదర్ సైడ్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్. ఓకే, ఆ కోటాలో వచ్చిందా? ఓకే, మరి మీరు కూడా అలా పోకోకుండా ఇలా ఎందుకు వచ్చారు? సేవ చేద్దాం అని చెప్పని ఒక దృక్పథం అంతే. సేవనా? ఏంటి సేవ అంటే మదర్ తెరిసా ఇలాగనా? లేదు, ఇంకా ఎక్కువ. ఇంకా ఎక్కువనా? సామాన్యులు కాదు కదా, మదర్ తెరిసా కన్నా ఎక్కువ సేవ చేయాలనుకుంటున్నారా? చాలా గొప్పవారు మీరు. స్కూలింగ్ అంతా ఎయిర్ ఫోర్స్ స్కూల్ చదివారు. కాలేజ్ ఇక్కడే శ్రీ చైతన్య చైనా. దాని తర్వాత రూట్స్ ISBM అని చెప్పని బిజినెస్ స్కూల్ డిగ్రీ. ఓకే, కంప్లీట్ చేశారు డిగ్రీ? అయిపోయింది. ఓకేనా? ఓకే, ఎందుకంటే రాజకీయాల మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది కదా, ఏమన్నా డిగ్రీ గ్రాడ్యుయేషన్ పీరియడ్లో అట్లా రాజకీయాలు తిరుగుకుంటే ఏమైనా బ్యాక్లాగ్స్ ఏమైనా పెట్టుకున్నారేమో అని? లేదు, బ్యాక్లాగ్స్ ఏం లేదు. ఓకే, డిగ్రీతో సమాప్తం అయిపోయింది. ఇంకా చదివి హైయర్ స్టడీస్ కోసం విదేశాలకు ఇక్కడ వెళ్ళాలనుకోలేదా? డిగ్రీ చదువుకున్నారు, నాయన కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నారు, మరి మీరు కూడా కన్స్ట్రక్షన్ రంగంలోనే ఉన్నారు కదా ఇప్పుడు. మీరు ఒక రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు అసలు? అంటే ఉన్న మనీ సరిపోదన్నా, అంటే పవర్ కావాలంటే? సంపాదించినా ఎప్పటికప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు బహిరంగంగా వస్తున్నాను. అంటే సేవా కార్యక్రమం గుట్టు చప్పుడు 4 గోడల మధ్య చేశారా? 4 గోడలు చాలా మందిని ఎంతమందిని అడిగినా కానీ చెప్తారు. ఇప్పటి వరకు చేస్తూ వచ్చి ఇప్పుడు బహిరంగంగా చేస్తున్నానంటే ఇన్ని రోజులు 4 గోడల మధ్య అందరినీ గోడల మధ్య పిలిచి ఏమైనా సేవ చేశారా అనేసి. రాజకీయాల్లో ఇంకా ఎక్కువ సేవ చేద్దామని. రాజకీయాల్లో ఏం సేవ చేస్తారు? రాజకీయాల్లోకి వచ్చేది తీసుకుని దోచుకో దాచుకో. కాంగ్రెస్ పార్టీ ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సేవ చేద్దామని చెప్పనే అనుకుంటుంది. ఒక సేవ అంటున్నారు కదా, ఏ సేవ చేశారు ఇంతవరకు ఏంది మీకు? మీరు చాలా మంది కోవిడ్ టైంలో కూడా నేను చాలా మంది పేషెంట్స్ని నేను ట్రీట్మెంట్ చేయించి బతికేయడం జరిగింది. చాలా మిషన్స్ కూడా ఇచ్చి ఉన్నాను, కాన్సన్ట్రేటింగ్ మిషన్స్. మొత్తం అలా ఏ రోజైనా కానీ ఎవరికైనా కానీ చనిపోతే ఇంట్లో కుటుంబంలో కొంచెం ఇబ్బందిగా ఉంటే కనుక అవన్నీ నెరవేర్చుకుంటూనే వచ్చాను. ఏం నెరవేర్చారు? ఫైనాన్షియల్లీ, ఆర్థికంగా సాయం చేశారా? ఓకే, కరోనా సమయంలో మీరే కాదు, రాజకీయాల మీద మక్కువ ఉన్న ప్రతి ఒక్కరూ, ఖద్దరు చొక్కా చేసిన ప్రతి ఒక్కరూ కూడా ప్రజలకు ఏదో తమకు తోచింది సహాయం చేసేశారు. ఇంకా అది కాకుండా ఏం చేశారు మీరు అసలుకి? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారం రావడానికి ఎంతో కొంత నా అంతు కృషి అయితే చేశాను. అసలు మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? అసలు ఇంట్రెస్ట్ అండి నాకు. ఎందుకు రాకూడదండి? ఎందుకు రాకూడదు అంటే ఇంట్రెస్ట్ అని చెప్పడానికి ఎందుకు ఇంట్రెస్ట్? పవర్ అంటే ఇంట్రెస్టా? రాజకీయాల్లోకి వెళ్ళి డబ్బు సంపాదించాలని ఇంట్రెస్టా? బలుగు బలహీనత వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు సేవ చేస్తేనే, ఇగో ఫైనాన్షియల్గా ఇలా సేవ చేస్తేనే అంటే వాళ్ళు కొంతవరకు సహాయపడతారు అంతే. నేను ఒక స్థానంలో ఉండి ఇంకా ఎక్కువ చేయాలనుకుంటున్నా వాళ్ళకి. ఓకే, బ్రతుకులు మార్చాలని చెప్పాను. అంటే ఇప్పుడు మీరు సేవ చేస్తున్నారు కదా, ఇది సరిపోదా? ఇంకా సేవ చేయాలా? కొంతవరకు వ్యాపారం చేస్తూ సేవ చేసేది కొంతవరకు పరిమితం అవుతుంది ఇండిపెండెంట్గా. నేను ప్రజారంగంలో పార్లమెంట్లో కూర్చొని ప్రజల వరకు తెచ్చే పాలన అయితే కనుక చాలా వరకు చేంజ్ తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పి కాంగ్రెస్ పార్టీ చూస్ చేసుకున్నాను, కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నాను, ఇంకా ఎక్కువ చేస్తాను సేవ. అవునండి, ఇప్పుడు దేశంలో అంటే కేంద్రంలో అధికారంలో ఉండేది బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. 10 సంవత్సరాలుగా అధికారానికే దూరమైన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఏమొస్తుంది మీకు అసలు? మేము అధికారం గురించి పోకలాడే లీడర్స్ కాదండి మేము. ఓకే, అదే లీడర్స్ అయితే కనుక ఆ రోజే ఏ రోజైతే కనుక మేము తెలంగాణని ఇచ్చింది మేము కాంగ్రెస్ పార్టీ అయినా కానీ మేము బ్యాక్ ఎండే ఉండి మొత్తం అంతా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కారకులయ్యాం. బీజేపీ ఎప్పుడు రామ మందిరాన్ని యూజ్ చేసుకొని, హిందుత్వాన్ని యూజ్ చేసుకొని ప్రతి ఎలక్షన్ గెలడం జరిగింది. ఇప్పుడు మొత్తం దుకాణం సర్దుకొని ఇంకా టీ షాపు అన్నీ సర్దుకొని ఇంక ఇంటికి వెళ్ళడమే. ఇక్కడ కేసీఆర్ యాదాద్రి దేవుడిని, లక్ష్మీనారాయణ స్వామిని యూజ్ చేసుకున్నారు. పొలిటికల్గా డెవలప్ చేస్తున్నా అని చెప్పిన పేరుతో పొలిటికల్గా యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదే. యూజ్ చేసుకున్నారు, ఇప్పుడు ఇంటికి పంపించాం లేదా? అలాగే బీజేపీ కూడా ఇంటికి పంపిస్తాం. ఇండియా కూటమి అన్నది చాలా గట్టిగా తయారవుతుంది. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం సెంట్రల్లో కాంగ్రెస్ మాత్రమే. ఓకే, అంటే కాంగ్రెస్ అయినా ఇండియా కూటమి అన్నారు కదా మీరు. కాంగ్రెస్ అని ఎలా అంటారు? ఇప్పుడు ప్రధాని ఎవరు అనేది ఇంకా డిసైడ్ కాలేదు కదా. కాంగ్రెస్ పార్టీ అంటే సంకీర్ణం కదా ఉండేది, అంటే ఇండియా కూటమి కదా. ప్రధాని ఎవరన్నా డిసైడ్ అయ్యేది మా హైకమాండ్ అంతా డిసైడ్ చేస్తుంది మొత్తం కూడా. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మేమే ప్రధాని ఉండాలి, మేమే చేసుకోవాలి అన్ని అని చెప్పని ఏ రోజు అనుకోదు. సోనియమ్మ ఫ్యామిలీ ఎప్పుడు కూడా పదవి కావాలని చెప్పి అనుకోదు, ప్రజలకి ఏమి చెయ్యాలి మంచి అని చెప్పని కోరుకుంటారు. ఓకే, ఇప్పుడు భువనగిరి నియోజకవర్గాన్ని మనం తీసుకుంటే మీరు బరిలో ఉన్నారు.
మీతో పాటు చల్లా తేజతో పాటి చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా బరిలో ఉన్నారంటున్నారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా బరిలో ఉన్నారంటున్నారు అనమాట. మరి ఈ పరుగు పందెంలో మీరు ఎన్నో స్థానంలో ఉంటారు అసలుకి? పరుగు పందాల్లో జరుగుతాయి. జరిగిన తర్వాత మొదటి స్థానం ఎవరిదా అని చెప్పన్నది పార్టీ సీనియర్ హైకమాండ్ అంతా డిసైడ్ చేస్తుంది. నేను కూడా అదే పరుగు పందాల్లో ఉన్నాను. ఎవరికి వచ్చినా కానీ నేను సపోర్ట్ చేసుకుంటూనే పార్టీని బలోపేతం చేయడానికి మేము పార్లమెంట్ ఎలక్షన్లో 12 సీట్లు ఖచ్చితంగా వస్తాయి, దానికంటే ఎక్కువ రావడానికే కృషి చేస్తాం. ఓకే, మరి అసెంబ్లీకి టికెట్ కోసం ట్రై చేస్తే రాలేదు, ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళాలనుకుంటున్నారు. నిజంగా పార్లమెంట్కి వెళ్ళాలని ఒక లక్ష్యం, అంటే అసెంబ్లీ సీట్ మిస్ అయింది కాబట్టి పార్లమెంట్కి వెళ్ళాలనుకుంటున్నారా? కానీ పార్లమెంట్ అన్నది ఒక దేవాలయం. ఓకే, ఆ దేవాలయంలోకి మా యువకులు ఉండాలని మీరంతా భక్తులా? మేము భక్తులే. ఓకే, మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి భక్తులు, పార్లమెంట్కి భక్తులు. ఓకే, అక్కడి నుంచి నిధులు ఇక్కడికి కేటాయించాలి, నిధులు ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి భువనగిరి డెవలప్మెంట్ గురించి చూడాలి అని చెప్పని ఇంకా కృషి చేయాలనుకుంటున్నాం. భువనగిరి గురించి మనం తీసుకుంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన రేస్లో ఉన్నారు, రేస్లో ముందు వరుసలో ఉన్నారు. ఎందుకంటే ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉంది అంటున్నారు. మళ్ళీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, ఆయనకు రాజకీయ నేపథ్యం ఉంది. మరి మీకున్న గాడ్ ఫాదర్ ఎవరు, తెర వెనుక గాడ్ ఫాదర్, మీకున్న రాజకీయ అనుభవం ఏంటి, అసలు మీ బలం ఏంటి అసలుకి వీళ్ళతో పోల్చుకుంటే? అసలుకి నాకు రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయట్లేదని మీరెట్లా చెప్తారండి? నేను చెప్పట్లేదు, అంటే నాకున్న సమాచారము చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ ఉంది అనుకుంటున్నాను. బహిరంగంగా ఏమైనా చెప్తున్నారా? బహిరంగంగా ఏం లేదు, నాకున్న సోర్స్ జర్నలిస్ట్ కాబట్టి. ఇక్కడ పని బట్టి సర్వేలు చేసి అందరూ సపోర్ట్ చేస్తారు, అందరు లీడర్స్ అందరు కార్యకర్తలకి సపోర్ట్ చేస్తారు. దానివల్ల సర్వేల ప్రకారం ప్రజలు ఎవరు కోరుకుంటారో వాళ్ళకి టికెట్ ఇస్తారు. వెయిట్ చేయండి, ఎందుకు అంత తొందర ఎందుకు? ఓకే, అంటే ఫైనల్గా ప్రజలు న్యాయ నిర్ణేతలు ప్రజలు ఎవరి వైపు ఉంటారో వాళ్ళకి టికెట్ వస్తుంది అనుకుంటానట. సరే, రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఇవన్నీ మనం పక్కన పెడితే భువనగిరి అంటేనే కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక కిల్లా, అది వాళ్ళ కోట. అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా చేశారు, మొన్నటి వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఎంపీగా ఉన్నారు, మధ్యలో బూర నరసయ్య గౌడ్ గారు కూడా ఎంపీగా పనిచేశారు అక్కడ. అంటే ఈ బ్రదర్స్ మద్దతు ఎవరికి ఉంటే వారు ఖచ్చితంగా ఆడ విజయ తీరాలకు చేరుకుంటారంటారు అనమాట. మరి కోమటిరెడ్డి బ్రదర్స్ మీకు మద్దతు పలికే అవకాశం ఉందా? ఉండదని మీరు అనుకుంటున్నారా? నేను అనుకోవడం లేదు, ఉందా లేదా అని అడుగుతున్నా. వాళ్ళు చాలా వరకు అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. దాని తర్వాత నేను కూడా చేయాలనుకున్నా అదే దేవాలయం, ఇంకా మళ్ళీ నేను కూడా వెళ్ళి వాళ్ళకంట ఎక్కువ వాళ్ళ సపోర్ట్తో కింద ఎమ్మెల్యే సపోర్ట్తో చాలా వరకు చెయ్యాలనుకుంటున్నాను. మాలాంటి యువకులు కూడా కావాలి వాళ్ళకి. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఒక బ్రాండ్ కదా, మరి ఆ బ్రాండ్ నిలబెట్టాలి కదా సార్. ఆ బ్రాండ్ నిలబెడతారు, ఆ బ్రాండ్ ఖచ్చితంగా నిలబెడతా. మిమ్మల్ని ఆశీర్వదించి వాళ్ళు ఎంపీగా గెలిపించి పార్లమెంట్ కి పంపిస్తే వాళ్ళ ఆశీర్వాదం ప్రతి ఒక్క కార్యకర్తలకి ఉంటది, అలాగే నాకు కూడా ఉంటది. మీరు ఉండదని ఎలాగనుకుంటారు? ఓకే ఓకే, మరి బరిలోకి దిగితే ఇప్పుడు టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ దెబ్బతిన్న పులిలా ఉంది, అసలు చాలా కసితో ఉంది. ఎంపీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా ఏమో చూపించాలి, పంజా విసరాలనేసి బీఆర్ఎస్ వేచి చూస్తోంది. మాటు వేసి ఉందనట, మాటు వేసి పులి పంజా ఎలా విసురుతుందో అలా మాటు వేసి ఉంది. మరి ఎలా తప్పించుకుంటారు మళ్ళీ బీఆర్ఎస్ పంజా నుంచి? మేము ఆల్రెడీ పంజా వేసి చూపించాం. పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా పంజా కాదు, ఇంకా ఎక్కువే చేస్తాము. ఓకే, మా పార్టీలో రేవంత్ రెడ్డి గారు అయ్యి ఉండొచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయ్యి ఉండొచ్చు, జానారెడ్డి గారు అయ్యి ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అందరు పంజాలు బీఆర్ఎస్ మీద వేసి చూపిస్తాం పార్లమెంట్లో. మళ్ళీ పార్లమెంట్లో కూడా పనిచేస్తారా? అది దెబ్బతిన్న పులి కదా, మరి ఎట్లా కసిగా ఉంది, ఎట్లా మీరు ఇంకా లెగదు, దెబ్బతిన్న ఇంక చచ్చిపోద్ది. ఎలా చెప్తారు మీరు? మేము చేసి చూపించాం కదా. కేసీఆర్ గారు హాస్పిటల్ దెబ్బతిన్నది, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి, అసెంబ్లీ ఎలక్షన్స్ కి దెబ్బతిన్నది, పార్లమెంట్ ఎలక్షన్స్ కి చచ్చిపోద్ది. వామ్మో వామ్మో, ఏదో చాలా పెద్ద పథకం వేసినట్టున్నారు మీరు. బీఆర్ఎస్ పార్టీని ఉండనీయకుండా చేస్తారా ఏం కదా మీరు? ఇంకా అయిపోయింది అది. ఇప్పుడు ఉండేది ఏంటి? భవిష్యత్ అంతా మీదేనా? కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ అలాంటి యువకులు మొత్తం అంతా నిలబెడతారు కదా ఇంకా ఫ్యూచర్ గా. ప్రతి దానికి ఫస్ట్ 6 గ్యారెంటీలు అమలు చేయండి. అమలు చేస్తున్నాం, మేము చేస్తున్నారా? అమలు చేసుకుంటూనే వస్తున్నాం. జరుగుతోందా? జరుగుతుంది. ఓకే, సరే, 6 గ్యారెంటీ అమలు చేస్తారు. సరే, కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ ఒక యువకుడైన మీకు టికెట్ కేటాయిస్తే భువనగిరి పార్లమెంటులో ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు మీరు? నేను ఎంపీ అయిన తర్వాత ప్రజల వద్దకే నేను వెళ్తాను.
ప్రజల సమస్యలు ఏంటో అన్నది నేను తెలుసుకుంటా, ప్రజలు ఏం చెప్తే అది చేస్తా, ప్రజలు ఏం కావాలనుకుంటే అది తీసుకొచ్చి వాళ్ళకి అందజేస్తా. ఎన్నికలకు ముందే తెలుసుకోవచ్చు కదా వాళ్ళు ప్రజలు ఏ సమస్యలతో బాధపడుతున్నారు, గెలిచిన తర్వాత తెలుసుకుంటున్నాం, ఓకే తెలుసుకుంటున్నాం, నెరవేరుస్తాం. పైనుంచి అన్ని సక్రమంగా కింద వరకు రావడానికి మేము ప్రయత్నిస్తాం. ఇప్పుడు పైన కూడా మీకు కాంగ్రెస్ పార్టీ వస్తుంది, మేము ఈజీగా నిధులు తీసుకొచ్చి కిందకి ప్రజల వరకు ఈజీనా? ఢిల్లీకి పార్లమెంటు కంటే ప్రజలు ఓట్లేసి వెళ్ళిపోతారు, అక్కడ పోయి లాబింగ్ చేయాలి, మంత్రులు కలవాలి, క్యాబినెట్ల చుట్టూ తిరగాలి, ఐఏఎస్లు సీనియర్ ఐఏఎస్లు ఉంటారు ఆడ చుట్టూ తిరగాలి, ఎంతో లాబింగ్ చేసే తప్పితే ఫండింగ్ తీసుకురాలేరు. ఓకే, మరి ఎలా సాధ్యమవుతుంది అది? ప్రజలు నన్ను పార్లమెంట్ పంపిస్తే కనుక మా అక్కడ పైన కూడా కాంగ్రెస్ వస్తుంది, లాబింగ్ చేయడం, వాళ్ళతో ఐఏఎస్ఎల్తో మాట్లాడడం అలాంటివి మాకు అవసరం లేదు. పైన తెలుసు వాళ్ళకి, కింద మా భువనగిరి ప్రజలకి ఏం కావాలి, ఏం చెయ్యాలి, నేను గట్టిగా పోరాడతాను, వాళ్ళు కూడా చెయ్యాలనుకుంటారు, ఖచ్చితంగా తీసుకొచ్చి ప్రజల ముందు పెడతా, మీరు చూస్తారు. మీ కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉందా మీకు బాగా రాజకీయంగా ముందుకు పోవడానికి? ఓకే, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ చేయలేదా? మంచి బాహుబలి కట్అవుట్ ఉంది కదా, కాలేజీలో ఏమి ఇష్టపడ్డామో ప్రేమించబడటం ఏం జరగలేదా? ఏం జరగలేదు. ఏం లేదా? అట్లా ఏం లేదు, అందుకే ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ లేదు, ప్రేమ దోమ అనేది ఇంట్రెస్ట్ లేదు. నా ఐడియాలజీ వేరు. ఏంటి ఐడియాలజీ ఏంటి అసలు? నా ఐడియాలజీ మొత్తం ప్రజలకు సేవ చేసుకుంటున్న దగ్గర నుంచి మొత్తం అంత పొలిటికల్గా ఇంకా గట్టిగా చేసుకున్నాను. ఓకే, ఒక అమ్మాయిని ప్రేమించడం కూడా సేవని అంటారు కదా. నేను ఆ దృష్టిలోకి వెళ్ళలేదు. ఇంకా వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదు? పెళ్ళి అయిపోయింది. సరే, ఇప్పుడు భార్యను ప్రేమిస్తున్నారు, మరి మీ భార్య ఒప్పుకున్నారా రాజకీయాలకు మీరు వెళ్తానంటే? అందరూ సపోర్ట్ చేస్తానంట. అందరు సపోర్ట్ చేస్తున్నారా? మరి ఎంపీగా బరిలో ఉండాలంటే ఒక దాదాపు ఈరోజు 50 నుంచి 100 కోట్లు ఖర్చు అయ్యే పని, మరి మీ పరిస్థితి ఏంటి? మొన్న ఎలక్షన్కి అందరూ ఖర్చు పెట్టారా అంటున్నారు కదా, ఖర్చు పెట్టారని అంటున్నారు. టీఆర్ఎస్ ఖర్చు పెడుతుంది, ఆ తిన్న డబ్బులతో ఖర్చు పెడుతుంది, కాంగ్రెస్ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, మరి మీరేం చేస్తారు ఎలక్షన్లో? ఊరికే దండం పెడితే ఓటేస్తారా? ఓటేస్తారేమో. ఓటుకు నోటు లేకుండా ఓటేస్తారా? దేశ భవిష్యత్తు కోరుకున్న వాళ్ళు ఎవరైనా కానీ కాంగ్రెస్కే ఓటేస్తారు, ఖచ్చితంగా. బీఆర్ఎస్కి ఓటేయడం జరగదు. ఓకే, ఎందుకు? మాకు ఓటుకు నోటుకు అవసరం లేదు. అభివృద్ధి మేము చేస్తున్నాం కదా, ఇప్పుడు చూస్తారు కదా, ఈ 3 నెలలు చూస్తారు కదా, ఆ లోపు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి, ఇది చూసే వేస్తారు. వైఎస్ షర్మిలా గారు రాక మీ పార్టీకి బలం వస్తుందంటారా? కాంగ్రెస్ క్యాడర్ ఉంది కదా, ఆ క్యాడర్ని ఇంకా ఆవిడ డెవలప్ చేస్తారనమాట. ఖచ్చితంగా షర్మిలా గారు వస్తే మీ నియోజకవర్గంలో ప్రచారానికి పిలుచుకొస్తారామని? అందరూ వస్తారు, సీనియర్స్ అందరూ వస్తారు, సీనియర్స్ అందరూ కూడా వస్తారు, అందరినీ తీసుకొస్తారు. ఓకే, ప్రస్తుతం ఏ బిజినెస్లో ఉన్నారు మీరు? కన్స్ట్రక్షన్ బిజినెస్. కన్స్ట్రక్షన్ బాగానే రాణిస్తున్నారా? బాగానే. ఇంకా ఇందులోకి వచ్చిన తర్వాత అది చూసుకోవడం తగ్గించాను. ఓకే, నాకు ఇందులోనే సరిపోతుంది మొత్తం. నాన్నగారు చూసుకుంటున్నారు అది. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఇంకా లేరు. ఇంకా లేరా? ఓకే ఓకే, ఇంకా భవిష్యత్తులో పిల్లలు, రాజకీయము అంతా చాలా బరువు బాధ్యతలు చాలా ఉన్నాయి. అసలు చల్లా తేజ ఒక లక్ష్యం ఏంటి అసలుకి? నా దగ్గర ఉన్న ప్రజలకి, నన్ను నమ్ముకున్న ప్రజలకి ఏ రోజు ఏమీ లోటు లేకుండా చూడడం, అదొకటే లక్ష్యం. అంతే, అంతకు మించి వేరే ఏం లేదు. ఓకేనా? అంటే రాజకీయాలు అంటే కుళ్ళు, కుతంత్రాలు, ఎత్తుగడలు, మోసపూరిత ప్రకటనలు ఇవన్నీ ఉంటేనే రాజకీయాలు రాణిస్తారు. మీరు చూసే స్వాతంత్ర్యంలో కమలాసన్ లాగా అమాయకుడిగా కనిపిస్తున్నారు, మరి ఇవన్నీ అవుతాయంటారా? నాగరాజు గారు ఆ రోజులు అయిపోయినాయండి, ఈ రోజు అభివృద్ధి కోరుకుంటున్నారు ప్రజలు. ఓకే, మీరు చూశారు 4 రోజుల క్రితం ఏంటో రిజల్ట్ చూశారు, అభివృద్ధి కోరుకున్నారు కాబట్టి మేము వచ్చాం. ఓకే, అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. ఇంకా నాకేమో అందుకే అభివృద్ధి ఏం చూసాను, కానీ మీరు చూసే పాపం స్వాతంత్ర్యంలో కమలాసన్ లాగే కనిపిస్తున్నారు అమాయకంగా. ఎలా సాధ్యమో అనుకుంటున్నాను నేను. 2 రోజులు ఆగండి, కమలాసన, చిరంజీవి, మహేష్ బాబా అని చెప్పని తెలుస్తుంది. తెలిసిన రోజు మరి మీరు మళ్ళీ వచ్చి మా దగ్గరికే వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటారు. మీ దగ్గరికి రామంటారండి? ఇప్పుడు మా స్టూడియోకి మీరు వచ్చారు, ఇప్పుడు మళ్ళీ మేము మీ దగ్గరికి రావాలి. ఖచ్చితంగా ఆ రోజు రావాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే మీలాంటి యువకులంతా కూడా దేశ భవిష్యత్తును మార్చే పార్లమెంటులోకి వెళ్ళాలని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకరిని. ఖచ్చితంగా సరే, మీరు టికెట్ ఆశిస్తున్నారు కాబట్టి భువనగిరి పార్లమెంటు ప్రజలకు చల్లా తేజ ఎలాంటి విన్నపాన్ని ఇవ్వబోతున్నారంటే మీ గ్రీవెన్స్ ఏంటి? వాళ్ళ ముందర ఇలాంటి గ్రీవెన్స్ పెట్టబోతున్నారు? భువనగిరి ప్రజలకి నేను సేవ చేద్దామని చెప్పని రాజకీయాల్లోకి వచ్చాను. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎంతో అభివృద్ధి చేస్తున్నారు, దాన్ని కంటిన్యూ చేస్తూ ఇంకా ఎక్కువ చేయాలని చెప్పని వాళ్ళ ఆదేశాల మేరకు
రేవంత్ రెడ్డి గారు సూచనల వరకు ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు నన్ను పార్లమెంట్కి పంపిస్తారని చెప్పని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అండి, మీ విన్నపాన్ని భువనగిరి ప్రజలు స్వీకరించి మిమ్మల్ని పార్లమెంటుకు పంపించే యోచన అయితే చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను. దీనికి ముందు ఒక విషయం మర్చిపోయినా, నేను చివరిగా అడగాలనుకుంటున్నాను. ఏంటి అసలుకి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక కాంగ్రెస్ పార్టీలోనే కదా కర్ణాటక రాజ్యంలో ఒక ముఖ్య భూమిక పోషిస్తున్న ఈరోజు డీకే శివకుమార్ గారికి మీకు మంచి సంబంధాలు ఉన్నాయంటారు. అసలు ఏంది అసలు కాదు, అంతు చిక్కని ప్రశ్న అయిపోయింది. డీకే శివకుమార్ గారితో మీకున్న అనుబంధం ఏంటి అసలుకి? ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు, కర్ణాటక రాజకీయాల్లో ఆయన ముద్ర అయితే బాగా కనిపిస్తుంటుంది. మరి డీకే శివకుమార్ గారితో మీకు ఎలా పరిచయం ఏర్పడింది? ఆయన సహకారం ఎలా ఉంది మీకు అసలు? ఒక 5 ఏళ్ళ నుంచి ఆయనతో మంచి రిలేషన్ ఉంది. ఓకే. ఆయన సపోర్ట్ నాకు చేస్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక విధంగా సపోర్ట్ చేస్తూనే ఉంటారని చెప్పని కూడా కోరుకుంటున్నాను. మీ సహకారం కూడా ఉండింది. కర్ణాటక ఎలక్షన్స్లో మీకు బాధ్యతలు ఇచ్చేశారు మొత్తము. బాగా కర్ణాటకలో చాలా చాకచక్యంగా వ్యవహరించారు, మనీ కూడా బాగానే ఖర్చు పెట్టారంటారు. చాలా వరకు నా సపోర్ట్ ఉన్నది. మనీ అన్నది అది మా కాంగ్రెస్ పార్టీలో అన్నది ఉండదు. అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఎంపవర్ చేయడం అన్నది కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. అదే చేస్తున్నాను. ఖచ్చితంగా డీకే శివకుమార్ గారి యొక్క సహకారము, ప్రోత్సాహం మీకు ఉంటుందా? ఎందుకు ఉండదండి, అందరిది ఉంటుంది. రేవంత్ రెడ్డి గారిది ఉంటుంది, కోమటిరెడ్డి గారిది ఉంటుంది, వెంకటరెడ్డి గారిది ఉంటుంది, డీకే గారిది కూడా ఉంటుంది. అందరి సహకారం ఉంటుంది. మరి అందరి సహకారము, ప్రజల సహకారముతో మీరు పార్లమెంటులోకి అడుగు పెట్టబోతున్నారు. వాళ్ళతో పాటు భువనగిరి ప్రజలు అనుకుంటే నేను పార్లమెంట్లో ఆ దేవాలయంలోకి అడుగు పెడతాను. ఓకే, ఒక ప్రమాణం చేయండి. చెల్లా తేజాను నేను ప్రజల యొక్క సహకారంతో, పార్టీ నాయకుల యొక్క సహకారంతో పార్లమెంటులోకి నాకు అడుగు పెడితే అవినీతి అనేది లేకోకుండా ఒక ఎంపీగా రాణిస్తానని, ప్రజలకు మంచి పరిపాలన అందిస్తానని ప్రమాణం చేస్తున్నానని చెప్పండి. చల్లా తేజ అన్న నేను భువనగిరి ప్రజలకు ఎటువంటి అడ్డు అదుపు లేకుండా కష్టపడతానని, అభివృద్ధి చేస్తారని చెప్పని కోరుకుంటూ, కరప్షన్ ఏమీ లేకుండా నిలబడతానని చెప్పని ప్రమాణం చేస్తున్నాను. ఎవరి మీద ప్రమాణం చేశారు? దేవుడి మీద. దేవుడి మీద? ఏ దేవుడు? వెంకటేశ్వర స్వామి. మీరు నమ్మిన దేవుడు వెంకటేశ్వర స్వామి? అదే ఎంపీగా గెలిచి ఏమైనా గుండు కొట్టుకుంటారా? ఏం లేదా? చూడు, అంతేనా? చూడాలి, ఇంకేం అనుకోలేదన్నమాట. ఎందుకంటే అవినీతి లేకోకుండా పారదర్శకమైన పరిపాలన అందించాలి. కాంగ్రెస్ పార్టీలో ఎవరు అవినీతి చేయరు. అవునా? రాజకీయ నాయకుడు అవినీతి లేకుండా రాజకీయాలు చేయాలంటే గుండు గీసుకోవాలి కదా పాపము. మా ఖాతాలో ఏమి వెళ్దాం. మీ అవినీతి అన్నది కాంగ్రెస్ పార్టీలో ఉండదు. మేనిఫెస్టో అలా ఉంటుంది. ఓకే, చెల్లా తేజ గారు, చూద్దాం. నిజంగా భువనగిరి ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తే అవినీతికి అనేక ఆస్కారం లేకోకుండా పరిపాలన చేస్తామంటున్నారు కదా. ఖచ్చితంగా అది రికార్డే ఉంది నా దగ్గర. ఆ రోజు నిజంగా మీరు ఎంపీ అయితే మాత్రము అవినీతి అనే పదం నా చెవికి వినిపించినా కూడా కెమెరా పట్టుకుని నేను మీ భువనగిరికి చూచి కూర్చుంటా. ఖచ్చితంగా వచ్చి కూర్చోండి. ఛాలెంజ్ దీనికి స్వీకరించాలి. ఆ రోజు ఏమన్నారంటే ఆ రోజు మళ్ళీ రివైండ్ చేసి వినిపిస్తాను మీకు. ఖచ్చితంగా అంటే వీడియో చేసి చూపిస్తాను, బొమ్మ చూపిస్తాను మీకు. ఖచ్చితంగా. ఓకే పక్క. ఓకే అండి, విష్ యూ గుడ్ లక్. ఖచ్చితంగా మిమ్మల్ని భువనగిరి ప్రజల ఆశీర్వాదంతో పాటు రేవంత్ రెడ్డి గారు, డీకే శివకుమార్ గారు, ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క సహకారంతో మీరు పార్లమెంటులోకి అడుగు పెట్టాలని నేను కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. నమస్తే.